ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు వద్దు బాబు. సార్ ఏమండి సార్ సార్ ఏమండి? వద్దు సార్. నా మాట వినండి. ఏమండి నా మాట వినండి. అయ్యో వద్దండి. ఏమండి సార్ వద్దు సార్. ఆ పాము కదలటం లేదు. మనం కొట్టిన స్ప్రేకి స్పృహ తప్పిపోయింది సార్. తీసి బయటపడేద్దాం సార్. రాథోడ్, ఇప్పుడు బయటపడేస్తాం. మళ్ళీ ఆ పాము ఇంట్లోకి రాదన్న గ్యారంటీ ఏంటి? మీరు ఊరుకోండి మేడం. అవును సార్, ఈ పాముల్ని అస్సలు నమ్మకూడదు. అవి మళ్ళీ పగబట్టాయంటే కష్టం. త్వరగా చంపేయండి సార్. ఓ సార్ 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 బాబు నా మాట వినండి బాబు. నాగదేవతను చంపితే చాలా పాపాలు చుట్టుకుంటాయి. మీరు నాగదేవత అంటున్నారు మావయ్య. పగబట్టిన పాములా ఉంది. వదిలేకూడదు. అమ్మయ్యా, పాము చచ్చిపోయింది. అయిపోయినది బాలిక. ఈ ప్రపంచంలో నీ ఉనికి శాశ్వతముగా కనుమరుగైపోచున్నది. చంబా, అరుంధతి కథ ముగిసిపోయింది. రాతాడు, దాన్ని తీసి బయటపడేద్దాం పద. సార్ 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 మీకెందుకు సార్ శ్రమ? అది చచ్చిపోయింది కదా, నేను తీసి బయట పడేస్తాను. మీరు మేడం గారి దగ్గరికి వెళ్ళండి. పదండి సార్. చంబా, ఇదేంటి? కాల చచ్చిపోయిందేంటి? అదే మనోహరి, నాకు అర్థం కావట్లేదు. కాల చనిపోయిందేంటి? ఇదెలా జరిగింది? నా చెల్లి సేఫ్. కాల కాల చాలా థ్యాంక్స్ రాజుగారు. మీ హెల్ప్ వల్ల నేను భూలోకానికి వెళ్ళి నా చెల్లిని, తన కడుపులో బిడ్డని కాపాడుకోగలిగాను. మేము మీకు సాయం చేసితిమి, కానీ మీరేమి చేసితిరి? మాకు హత్యా పాతకము అంటగట్టితిరి. హత్య పాతకమా? ఓ, ఆ కాల చచ్చిపోయిందనా? అలాంటి దుర్మార్గ పాము చావాల్సిందే రాజుగారు. మేము అంటున్నది ఆ కాలసర్పం గురించి కాదు బాలిక, మీ గురించి. పాము రూపంలో వెళ్ళిన నీవు నీ పతిదేవుని చేతిలో చనిపోయిన ఎడల ఆ పాపము మాకే అంటకట్టెదరు కదా. నేను ఆల్రెడీ చచ్చిపోయి ఉన్నాను కదా రాజుగారు, మళ్ళీ చావడం ఏంటి? నీకు సర్పరూపము ఇచ్చితేమి కదా బాలిక.
ఆ రూపంలో నీవు మరణించినచో నీ ఆత్మ అదృశ్యమయ్యి నీ ఉనికి శాశ్వతంగా సమాప్తమయ్యేది. అందుకు సిద్ధపడే కదా వెళ్ళాను రాజుగారు. ధైర్యం చేసి వెళ్ళాను కాబట్టే చెల్లిని తన బిడ్డని కాపాడుకోగలిగాను. నీ అదృష్టం బాగున్నది బాలిక. విధి వక్రీకరించి నీవు మరణించినచో నీవు మరలా మా లోకమునకు వచ్చేదానివే కాదు. రాజుగారు, మన అనుకున్న వాళ్ళ కోసం ఆ మాత్రం చేయకపోతే మనం ఉండి ఏం ప్రయోజనం చెప్పండి? ఎందురకు బాలిక నీకంత మమకారం? నీ గురించి కాస్తైనను ఆలోచించకుండా ఎప్పుడు నీ కుటుంబం గురించే ప్రాకులాడుతావు. నీ సోదరి కడుపులో నీవు పుట్టవు కదా, ఇక ఎందులకు ఈ ఆరాటం? నేను మళ్ళీ పుట్టాలన్న ఆశతో ఇదంతా చేస్తున్నాను అనుకుంటున్నారా? ఏంటి రాజుగారు, నేనున్నా లేకపోయినా నా భర్త, పిల్లలు, నా చెల్లి అందరూ సంతోషంగా ఉండాలి. వాళ్ళ ఆనందం తప్ప నాకింకేం అక్కర్లేదు. అంతకు మించి నేనేం ఆశించను కూడా. ఆహా, కామ క్రోధ లోభ మదమాచర్యాలతో నిత్యం కొట్టుమిట్టాడే మానవ జన్మ ఎత్తి కూడా నీలో ఇంత నిస్వార్థమా? నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు బాలిక. తన కోసం కాకుండా తన చుట్టూ ఉన్న వాళ్ళ కోసం బతికే నీలాంటి ఉత్తములే ఎంతో ధన్యులు. రాజుగారు, నేనంత గొప్పదాన్నేం కాదు. నన్ను మరీ పొగడేస్తున్నారు మీరు. లేదు బాలిక, నీ పుట్టుక నుంచి మేము గమనిస్తూనే ఉన్నాం. పుట్టగానే తల్లిదండ్రులు దూరమైన అనాథగా పెరగాల్సొచ్చినా నీ ఆత్మస్థైర్యం కోల్పోలేదు. భారీగా, గృహిణిగా, తల్లిగా నీ బాధ్యతలన్నీ నెరవేర్చావు. సోదరిగా నీ సోదరికి అండగా ఉన్నావు. అర్ధాంతరంగా మరణించినా కూడా మనోనిబ్బరంతో నిలబడగలిగావు. నిజంగా నీవు చాలా గొప్పదానివి. నీలాంటి బాలికకు మేము అర్ధాంతరంగా ఆయువు తీసి చాలా పాపాన్ని మూటగట్టుకున్నాం. సరిదిద్దుకోలేని తప్పు చేశాం. మమ్ములను క్షమించు బాలిక. రాజుగారు, మీరు మరీ ఇంత ఎమోషనల్ అవ్వకండి. మీరు కోపంగా, గంభీరంగా ఉంటేనే బాగుంటారు. పాపులను భయపెట్టుట కోసం అలా ఉండక తప్పటం లేదు బాలిక. మాకును మనసుంటుంది కదా. సరే, వెళ్ళి విశ్రాంతి తీసుకొనుము. పాపం రాజుగారు బాగా ఫీల్ అయినట్టున్నారు.